రైట్, అది టెక్నికల్ ప్రాబ్లం ఉంది. శ్రీధర్ గారు తర్వాత తీసుకుంటాను. ఇక్కడ రాజేష్ గారు, మీరు స్వతహాగా మీరు క్రిస్టియను, మీరు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు, మీ ఎవరి నమ్మకాలు వాళ్ళే, తప్పులేదు. ఇంత జరుగుతున్నా కూడా, ఇన్ని మాటలు అంటున్నా కూడా, అటు ముస్లింల వైపు, మైనార్టీస్ వైపు నుంచి కానీ, లేకపోతే ఇటు హిందువుల వైపు నుంచి కానీ ఎలాంటి రిటాలియేషన్ రాలా. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ, ఒక వ్యక్తి మరణానికి సంబంధించిందని చాలా చాలా ఓపిక్గా, చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ఎక్కడా కూడా ఏ ఒక్కరు రెచ్చిపోయినా జరగరాని ఘటనలు జరిగేవి కదా, అంతవరకు మనం ఒప్పుకోవాలి కదా. కానీ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, అసలు సోషల్ మీడియాలో నేను కొన్ని పోస్టులు ఎందుకులే చదవడం, ఎందుకు చదివినా కూడా ఫలితం లేదు, వాళ్ళు చేసే అంత అరాచకంగా ఉంది. ఒక వీడియో ఇప్పుడు ఆయన చెప్పిందే నేను తీసి పెట్టాను, ప్లే చేద్దామని. అది ఒక్కసారి మీరు వినండి, ఎలా ఉందో చూడండి. 100 పాళ్ళు ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఉడతూపులకు చెంతకాలు రాలా, మేము ఒక్కసారి కన్నెర చేస్తే ఖబర్దార్, మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే ఓచకోతకొస్తాగిన్నా కొడకెళ్ళారా, మమ్మల్ని కలకొద్దు. మేము మంచి వాళ్ళకి కాదు, మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, గోండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఎంతకైనా తెగించలేక సిద్ధంగా ఉన్నాం. ఏంటండి అది? ఏంటి ఆ భాష? ఏంటి క్రైస్తవులు మూర్ఖులా? ఆయన చెప్తున్నాడు మేము మూర్ఖులమని ఆయనే చెప్పాడు, ఆయన నోటితో ఆయనే. బైబిల్ పక్కన పెట్టి ఊచకోత కోస్తాం నా కొడకల్లారా, అది ఆయన భాష. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అధికారిక నాయకుడు. ఈయన వెళ్ళి అక్కడ ఒక 100 మందిని పోగేసి అలా రెచ్చగొట్టే పోలీసులు ఎందుకు దీని మీద ఇది చేయలేదో నాకు అర్థం కావట్లా. ఈ పార్టీకి అతను బార్స్ వెనుకుండాలి కదా. అతనే కాదు, ఇలాంటి ప్రచారం చేస్తున్న వాళ్ళు కానీ, ఇలా రెచ్చగొడుతున్న మాట్లాడుతున్న వాళ్ళు కానీ, పోస్టులు పెడుతున్న వాళ్ళు, వీళ్ళందరి మీద కేసులు పెట్టుండాల్సింది ఈ పార్టీకే. ఇది ముమ్మాటికి హత్య అంటున్నాడు. ఏం పేరు? ఈయన పేరు జాన్ బెన్నీ లింగం అంట. ఈ లింగం గారు సాక్ష్యాలు తీసుకొచ్చి, ఆధారాలు తీసుకొచ్చి ఇవ్వాలి కదా, డీజీపీ గారికో లేకపోతే ఎవరికో ఇవ్వాలి కదా. ముమ్మాటికి హత్య అని ఎలా అంటాడు? పైగా ఆ మాటలు చూస్తే ఊచకోతకు వస్తాడా? సమాజంలో ఉండదగ్గ ఎలిమెంటేనా ఇది? రాజేష్ మీరు చెప్పండి. సార్ అతను ఇప్పుడే కదండి, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర బహిష్కరణ చేయమని ఎస్పీ రవీంద్రబాబు గారిని కలిసిన వ్యక్తి అండి. ఇతను వైఎస్ఆర్సీపీ ఆటుకోరు ఇతన్ని కదా చేయాలి. అదే సార్, అదే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మన ఛానల్ ద్వారా. ఇప్పుడు అక్కడ ఇలా రెచ్చగొట్టిన ప్రతి ఒక్కరు కూడా, అక్కడ ఎక్కువ మంది క్రిస్టియన్స్ బాధలో ఉన్న క్రిస్టియన్స్ గుంపులోకి వెళ్ళి హిందువుల్ని భయంకరంగా తిట్టడం ద్వారా వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి అవతల హిందువులకి కోపం వస్తుంది. ఆ హిందువులు కూడా, ఒకవేళ రాజమండ్రి ఉందండి, ఆ రాజమండ్రిలో క్రైస్తవులే కాదు హిందువులు కూడా మెజారిటీ శాతం ఉంటారు. వీడు తిట్టిన తిట్లు ఎవరో వింటారు. విన్నా